హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంతకుముందు నేను మైక్ లేకుండా చేసేవాడిని వీడియోస్. అప్పుడు బాగా నాయిస్ వచ్చేదనమాట. అంటే నేను ఎంత స్పష్టంగా మాట్లాడినా సరే వాయిస్ వినిపించేది కాదు. ఇప్పుడైతే నేను ఈ మైక్ యూజ్ చేస్తున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఈ మైక్ అయితే యూజ్ చేస్తున్నా. వాయిస్ ఇది యూజ్ చేసిన తర్వాత నాకు కొంచెం క్లారిటీగా అనిపించింది. అంటే మినిమం తక్కువ బడ్జెట్లోనే ఉంటుంది. నేను ఒక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాడండి. అంటే మన మిమిక్రీ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా మైక్ అనేది ఉండాలి. యాక్చువల్గా నాకు ఈ మైక్ ఫ్రెండ్ ఇచ్చాడు, రాజేష్ అని. బాగుంది, యూజ్ చేస్తున్నా, బాగుంది. మైక్ లేకుండా ఇంతకుముందు చాలా డిస్టర్బెన్స్ వచ్చేది. ఒకసారి మీకు చూపిస్తా, మైక్ లేకుండా ఎట్లా ఉంటుంది, మైక్తో ఎలా ఉంటుంది అనేది చిన్న డిఫరెన్స్ మీకు చేసి చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మైక్ తీసేసాను. మైక్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక వాయిస్ చేస్తా, పవన్ కళ్యాణ్ గారి వాయిస్ చేస్తా. మైక్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ చేస్తా, చూద్దాం ఎలా ఉంటుందో. ఓహ్, చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటానప్ప, కాకపోతే అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పంచ్ మందట, దానికి వచ్చే కిక్కే వేరప్ప. ఆహ్ ఆహ్ చూశారు కదా. ఇప్పుడు మైక్ పెట్టుకుని చేస్తా, ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే అండి, మళ్ళీ మైక్ పెట్టేశాను. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్. ఆహ్, చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటున్నప్ప, కాకపోతే అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పంచ్ మందగా, దానికి వచ్చే కిక్కే వేరప్ప. ఆహ్ 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 మీరంతా ఉస్తాద్ భగత్ సింగ్ చూసారని అనుకున్నాను. ఆహ్ అందులో మనకి ఓల్డ్ సాంగ్స్ అని చాలా చాలా బాగా వచ్చారు. చూడండి, సినిమా చాలా బాగుంది. ఆహ్ ఆహ్ ఇట్లా. అంటే ఆహ్, అంటే నాకు చాలా రోజులు కొంచెం ప్రాబ్లమ్ ఉండి నేను మైక్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. అంటే నా వాయిస్ బాగానే ఉంటుంది కదా, కొంచెం గట్టిగానే మాట్లాడతాను కదా అని అనుకున్నాను. కానీ బయట నుంచి నాయిస్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుందండి. సో చాలామంది క్రియేటర్స్ యూజ్ చేస్తున్నారు. ఇంకా కొత్తగా మైక్ యూజ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే ఆహ్, తక్కువ బడ్జెట్‌లోనే ఉంటాయి. నేను తక్కువ బడ్జెట్‌లో ఉన్న మైక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. సో మైక్‌తో ప్రాక్టీస్ చేయండి. మిమిక్రీ ఆర్టిస్టులు కూడా మైక్‌తో ప్రాక్టీస్ చేస్తే మీకు అది ఆ వాయిస్ క్లారిటీ అనేది వస్తదనమాట. బయట నుంచి వచ్చే సౌండ్స్ వల్ల మనం ఎంత బాగా చేసినా కూడా డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇది మన మిమిక్రీ ఆర్టిస్టులు, అలాగే అప్‌కమింగ్ నేర్చుకునేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మీరు మైక్‌తో ప్రాక్టీస్ చేస్తే బావుంటదని నా అభిప్రాయం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మైక్స్ అవైలబిలిటీగా ఉన్నాయి. అవి తీసుకోండి. తక్కువ బడ్జెట్‌లోనే ఉంటాయి. ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు. క్లారిటీ చూసారు కదా, మీరే చెప్పండి. అది మైక్‌లో మాట్లాడక ముందు అంటే ఇప్పుడు యాక్చువల్‌గా చాలా ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ 7 అయింది కాబట్టి ఈ టైంలో అంత డిస్టర్బెన్సెస్ లేవు. బయట నుంచి కూడా నాయిసెస్ లేవు. అయినా కూడా ఆ వేరియేషన్ అనేది కనిపిస్తుంది. ఆహ్, సో మైక్ అయితే తప్పకుండా వాడండి. ఓకే. బాయ్.